డ్రాగన్ కవ్వింపు చర్యలకు భారత్ భయపడడం లేదు. సిక్కింకు అదనపు బలగాలు తరలి వెళ్లాయి. ఇండియన్ ఆర్మీ చైనా కవ్వింపులకు అంతే ధీటుగా బదిలిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. సరిహద్దులో భారీగా సైన్యాన్ని మోహరించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. చైనా కుట్రలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది మన సైన్యం. I'm telling you again, this is not the way. Please, don't use force. బలుపు కాకపోతే మరేంటది? చూస్తున్నారా, బోర్డర్లో చోటు చేసుకున్న దృశ్యాలు. చైనా సైనికులు భారత సరిహద్దు దాటి చొచ్చుకొచ్చే ప్రయత్నాలను మన సైనికులు ధీటుగానే ఎదుర్కొంటున్నారు. వాళ్ళని ఆపుతున్న దృశ్యాలవి. చైనా కవ్వింపులతో భారత్ అప్రమత్తమైంది. ఇంటర్నేషనల్ బోర్డర్కు 10 కిలోమీటర్ల దూరంలోని క్యాంపులకు జవాన్లను తరలించింది. ఐటీబీపీతో పాటు బోర్డర్ గార్డింగ్ ఫోర్స్ను భారీగా తరలించింది. 1962 చైనా యుద్ధం తర్వాత అంత భారీ స్థాయిలో సైనికులను మోహరించడం ఇదే మొదటిసారి. దీంతో భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తున్నాయి. మొదటి నుంచి డ్రాగన్ కంట్రీ రెచ్చిపోతూనే ఉంది. సరిహద్దుల్లో హద్దు మీరి ప్రవర్తిస్తూనే ఉంది. డొంగ్లాంగ్లో భారత బంకర్లను ధ్వంసం చేయడమే కాదు, అది తమ ప్రాంతం అంటూ వాదిస్తోంది. అందుకోసం దొంగ మ్యాప్లను కూడా విడుదల చేసింది చైనా. భారత సైనికులు తమ భూభాగంలోకి చొచ్చుకొస్తున్నారంటూ మొండిగా వాదిస్తోంది. డొంగ్లాంగ్ భారత్, భూటాన్, టిబెట్ దేశాల మధ్య కలిపే ట్రయాంగిల్ జంక్షన్ సమీపంలో ఓ ప్రాంతం. అయితే ఇక్కడ ఇండియన్ ఆర్మీ ఎప్పటి నుంచో భద్రతను పర్యవేక్షిస్తోంది. 2012లో బంకర్లను కూడా ఏర్పాటు చేసింది. కానీ ఆ బంకర్లను చైనా ఆర్మీ ధ్వంసం చేయడంతో సీన్ హీట్ ఎక్కింది. మన భూభాగంలోకి దూసుకొచ్చిన చైనా సైనికులను భారత జవాన్లు అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో రెండు వైపులా సైనికులకు గాయాలయ్యాయి. ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మాణాన్ని భారత బలగాలు అడ్డుకోవడంతో ఇలా రెచ్చిపోతోంది డ్రాగన్ కంట్రీ. బోర్డర్లో భారత్ను రెచ్చగొడుతూ కయ్యానికి కాలు దూతోంది చైనా. ముందు మానస సరోవర్ యాత్రికులను అడ్డుకుంది. కొందరికి వీసాలు క్యాన్సిల్ చేసింది. నాదుల పాస్ దగ్గర దారిని మూసేసింది. అంతేకాదు, గత యుద్ధాలను అనుభవాలను గుర్తు చేసుకోవాలంటూ రెచ్చగొడుతోంది. డ్రాగన్ కుట్రలను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయడం లేదు భారత్. అందుకే తన జాగ్రత్తలో తాను ఉంది. రెండు దేశాల మధ్య టెన్షన్ పెరిగిపోవడంతో భూటాన్ వణికిపోతోంది. I'm telling you again, this is not the way. Please, don't use force. ఇటు చైనా తీరును భూటాన్ తప్పుపడుతోంది. చిన్న దేశమైనందున తమ భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేయడం తగదంటోంది. శాంతికి చిహ్నమైన తమ దేశంలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించొద్దని చైనా ప్రభుత్వాన్ని కోరింది. భూటాన్లోని కొంత భాగాన్ని కూడా చైనా తన మ్యాప్లో చూపించింది. చైనా తీరును భూటాన్ విద్యార్థులు నిరసిస్తున్నారు. భారత్ వైఖరిని పూర్తిగా సమర్థిస్తున్నారు.
పొరుగు దేశాలతో స్నేహంగా ఉండాల్సిన చైనా ఇలా కవ్వించడం తగదని భూటాన్ ప్రభుత్వం అంటోంది.